అండి హలో, ఈరోజు మన ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ రాగి దోశ విత్ పల్లి చట్నీ అనమాట. రాగులతో మీకు ఏ రెసిపీ ఇష్టం చెప్పడం మర్చిపోదు. రాగి లడ్డూలు కూడా బాగుంటాయి. నాకైతే రాగి సంకటి చాలా ఇష్టం. నీకు? రాగి దోశ ఇష్టం. ఫైనల్గా అయితే మనము కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇది ఇంక్లూడింగ్ విండోతో సహా అయిపోయింది. విండోకున్న మెష్ కూడా అయిపోయింది. దూరం విండోలోకి వెళ్ళి చూస్తే పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా కనిపిస్తుంది. అంత క్లీన్గా చేసేసాను. ఇంకా మిగిలిపోయిందండి. ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత కిచెన్ ఈ యొక్క స్టవ్ ఆ యొక్క గట్టు ఒకటి తుడుచుకొని ఇదంతా కూడా డీప్ క్లీనింగ్ అయిపోయింది. ఇది ఇటు సైడ్ ఉన్నటువంటి మార్బుల్స్తో సహా, కింద ఉన్నటువంటి ప్లాట్ఫామ్తో సహా అంత ఆ ట్రేతో సహా అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇది పైన కూడా అంతా నిన్న అన్నీ తోమేసుకున్నాను కదా నైట్. ఆ తోమేసుకున్న డబ్బాలో ఉదయాన్నే మళ్ళీ అన్ని కవర్స్ తీసేసి సెల్ఫ్ అని తుడిచేసి తర్వాత కవర్స్ అని వాష్ చేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏ డబ్బాలకు మార్చేసుకొని ఈ విధంగానైతే కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, కిందంతా ప్లాస్టిక్ వస్తుంది. దాంట్లో మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి గ్రాసరీస్ కావచ్చు, లేదంటే బియ్యము, పప్పులు, గోధుమలు అవి పోసి పెట్టుకుంటాను. ఒక దాంట్లో పూజ సామాగ్రి ఉంటుంది. ఇవేమో బిస్కెట్స్ బాక్స్ అనమాట. స్నాక్స్ బిస్కెట్స్ అంటే బిస్కెట్స్ కదా, స్నాక్స్ రిలేటెడ్ బాక్స్ అనమాట. దాంట్లో ఎక్స్ట్రా గ్రాసరీస్, కింద వచ్చేసి రోలు, పక్కన దీపపు కుందులు అనమాట. మనము వంట చేసేటప్పుడు పట్టుకోవడానికి క్లాత్స్ కావాలి కదా, అవన్నీ కూడా వాష్ చేసాను. వాటితో సహా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నీట్గా ఉంటుంది. మనం ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుంటే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క సజ్జ పైన ఒకటి తీసేసి ఒక్కసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మంచి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే. ఇదిగోండి, ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, క్లాత్స్ అన్ని ఇలా ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకుని మనకు కూడా ఆర్గనైజింగ్గా ఉంటుంది. ఇదిగోండి, ఆ చాటలు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 3 చాటలు ఉంటే ఒక చాట ఆల్రెడీ వాడుతున్నాము. ఇందుకు 3 చాటలు అనేసి దాన్ని కవర్లో పెట్టేసి పైన పెట్టేసేయాలి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, తీసేయాల్సినవి ఉన్నాయి. ఇదిగోండి, కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఈ యొక్క ప్యూరిఫైర్ వాటర్. ఈ స్టాండ్ ఒకటి రేపనేలు ఉన్నాయి, క్లీన్ చేసేసుకోవాలి. స్టాండ్ ఒకటి ఉంది. ఇదిగోండి, కవర్స్ బ్యాగ్ ఒకటి ఉందన్నమాట. ఆ కవర్స్ కూడా అవసరం ఉన్నాయి నుంచి అవసరం లేని అన్నీ క్లీన్ చేసేసుకుంటే అంటే అయిపోతుంది. ఇదిగోండి, ఈ యొక్క ఇక్కడ నా ఫేస్ కూడా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వరకు బాగుంది. ఆ పైన ఒకటి క్లీన్ చేసుకోవాలి. అది కూడా రేపట్లో పెట్టేసుకుంటే క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అయిపోతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత వంట అయిపోయాక ఆఫ్టర్ ది లంచ్ క్లీనింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఈ స్టాండ్ ఉంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గా ఇప్పటికి కూడా బాగానే ఉంది, కానీ క్లీన్ చేస్తే బాగుంటుంది అనమాట. మా ఇంట్లో అయితే మా మమ్మీ నెలకు ఒకసారైనా క్లీన్ చేస్తుండే. స్టాండ్ ఎంత మెరిసిపోయినట్టు ఉంటుండేనో. నా పిల్లల్ని కొద్దిలో వాష్ చేస్తుంటే మాత్రం స్టాండ్ కూడా తీసి వాష్ చేస్తానమాట. ఎందుకంటే మా ఇంట్లో రోజు ఎప్పుడు చేసేది కదా మా మమ్మీ, ఇల్లు క్లీన్ చేసినప్పుడు స్టాండ్ చాలా పెద్దగా ఉంటుండే. దీనికి డబ్బాలు ఉంటుండే అనమాట. హైట్లో అయినా విడ్త్లో అయినా కంపల్సరీ తీసి అంతా తోమి సానబెట్టేసి మళ్ళీ అన్నీ ఎక్కిచ్చేసాయి అనమాట. దాంట్లో అలా అలవాటు అయిపోయింది నాకు కూడా. ఓకేనా, రేపటికైతే బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ చేద్దామనేసి ఇదిగోండి మినపప్పు నానబెట్టేసుకుని ఇంతకుముందే 6:30 7 o'clock నానబెట్టేస్తాను. నైట్ 9 o'clockకి 9:30 వరకు డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చని ఇదిగోండి 3 రాగులు తీసుకున్నాను, సగం కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి 2 సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత మినపప్పు సపరేట్గా పెట్టుకోవాలి. కడిగేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మిక్సీ పెట్టుకునేటప్పుడు ఒక్కసారి కడిగేసుకుందాము. తర్వాత పెరుగు కూడా తోడేసి ఒక గిన్నెలో పెట్టేసి టైట్గా ఉన్న దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ చలికి తొందరగా తోడుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే దోశ వేసుకోవాలి. దోశ కోసం పల్లి చట్నీ వేసుకుందాం. అండి హలో, ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా. ఏంటి ఇన్ని మూతలు వస్తున్నాయి అనుకుంటున్నారా? పిండి మంచిగా పులియాలంటే మనము పిండి పోసినటువంటి గిన్నెని ఇంకొక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఈరోజైతే మన ఇంట్లో రాగి దోశ. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఐరన్ రిచ్ ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు. నైట్ 7 o'clock ఏమో రాగులు మినపప్పు నానబెట్టేసుకొని 7కి నానబెట్టేసి 10 o'clock అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకున్నాను అనుకోండి, మంచిగా పిండి పులుస్తుంది. ఇంత చల్లగా ఉంది వెదర్, పిండి పులియదు అనుకుంటాం కదా, దానికోసం మనం వంట సోడా వేస్తూ ఉంటారు. అసలు వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. నేనైతే 3 కప్పులు రాగులు తీసుకున్నాను, సగం కప్పు వచ్చేసి బియ్యం తీసుకున్నాను, 1.5 కప్పు వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. మినపప్పు సపరేట్ పెట్టుకోవాలి. మినపప్పు సపరేట్ పెట్టేసుకొని రాగులు బియ్యము ఒక దగ్గర నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే రాగులు సన్నగా ఉంటాయి కదా, అవి అంత ఈజీగా దంగవన్నమాట మినపప్పుతో మిక్స్ చేసి. అందుకని ఓకేనా, కొంచెం వాటర్ కావాలి.
కొంచెం వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి ఒక 10 మినిట్స్ పైకి వెళ్ళేసి చిక్కుడుకాయ తెంపుకొచ్చుకుందాం. లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుందాం. ప్రతిసారి అదే మాట చెప్తాను. అదేంటో హాస్పిటల్ అంటే నాకు చాలా భయం అన్నమాట. హాస్పిటల్స్ వల్ల ఎంత సఫర్ అయ్యామో నేను చూశాను కాబట్టి. ఇదిగోండి పల్లీ చట్నీ. మా హస్బెండ్కి ఏంటో మొన్నటి నుండి హెవీ స్టమక్ పెయిన్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాము, ట్యాబ్లెట్స్ రాసిచ్చారు కానీ తగ్గలేదు. అందుకే అంటాను మనం హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలైనా మేమైతే వీలైనంతవరకు అసలు బయట ఫుడ్డే తినము. ఇంట్లోనే చాలా వరకు హైజీనిక్గా హెల్తీగా ఉండే ఫుడ్డే తింటూ ఉంటాం. నేను స్నాక్స్కి అయితే అక్కడికి స్ప్రౌట్స్ పెట్టించేసాను. మిగిలిన స్ప్రౌట్స్ ఇలా గిన్నెలో వేసుకున్నాను అనమాట. మళ్ళీ స్ప్రౌట్స్ నానబెట్టేసుకోవడానికి. ఇలా ఈవినింగ్ స్ప్రౌట్స్ అని బాయిల్డ్ ఎగ్స్ అని ఇవే తింటూ ఉంటాము. ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే రాగి దోశ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేస్తా. ఫస్ట్ దోశకు మాత్రం ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ 2-3 దోశలకు అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి పిండిని ఫస్ట్ కొంచెం లావుగా వేసుకుందాము. పెంక్ ఎక్కువ కాలింది. అప్పుడు ఏంటంటే పిండి వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆగామనుకోండి, ఆ యొక్క పిండి ఉన్నటువంటి కూలింగ్ వల్ల ఆ యొక్క పెంక్ అనేది చల్లబడుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసామంటే వస్తుంది. అప్పుడే వెంటనే అంటే అది ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది. చూసారా ఇలా వస్తుంది. ఆరోగ్యానికి రాగులు చాలా మంచిది కదా. రాగులను రాగి జావా రూపంలో కానీ, దోశల రూపంలో కానీ, సంకటి రూపంలో కానీ, రాగి లడ్డూల రూపంలో కానీ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా దానికి ఉండేటువంటి పోషకాలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచి. ఏదో ఒక విధంగా అయితే కడుపులో పోయేలాగా చేసుకోవాలి. ఓకేనా. చట్నీ అయితే మిక్సీ పట్టడం అయిపోయి తాలింపు కూడా వేసేసుకున్నాను. అఖిల్ కూడా వచ్చేసాడు. అఖిల్ రెడీ. బొట్టు పెట్టుకో. ఇదిగోండి దోశ కాలింది. మంచి కాలితే ఇలా పైకి లేస్తాను అనమాట. రాగి దోశ ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలా బాగుంది. నేనైతే టర్న్ చేస్తాను, కొంతమంది టర్న్ చేయరు. నేనైతే 2 సైడ్లు మంచిగా కాల్చుకుంటాను. అఖిల్ సూర్యభగవాన్ దండం పెట్టుకొని తులసి మాతకి వాటర్ పోసేసి వచ్చేసాడు. దేవుడు బొట్టు పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి రెడీ. నేనంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఎంత హాయిగా ఉంది చూడండి, ప్రశాంతంగా. అఖిల్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే తొందర తినేసే టైం అవుతుంది. ఈరోజు తెలుగు ఎగ్జామ్ అనమాట. ఆల్రెడీ నిన్ననే అయిపోయింది. తెలుగు చదవడం అయిపోయాక నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ అనమాట. ఆ మ్యాథ్స్ కూడా ఒక 1 వర్క్షీట్ 2 వర్క్షీట్స్ కూడా ఫినిష్ చేసేసుకున్నాడు. ఎందుకంటే మనకు ఒక ఎగ్జామ్ ఈజీగా ప్లేట్ తీసుకున్నాను. ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ది కూడా చదివేసుకుంటే రిలాక్స్గా ఉంటుంది. ఎక్కువ సిలబస్ ఉన్నది ఆ రోజే చదవాలంటే కష్టం కదా. అందుకని చట్నీ అక్కడ పెట్టేశాను. సాల్ట్ వాటర్ వేసా చూసుకో. ఓకేనా. ప్లేట్ గ్లాస్ పక్కన పెట్టాను, కావాలంటే వాటర్ వేసుకో. నాకు అక్కడికి చట్నీ కొంచెం లూజ్గా ఇష్టం అనమాట. మిగిలిన వాళ్ళందరికీ గట్టిగా ఇష్టం. అందుకని మేము పక్కన బౌల్ పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చట్నీ పెట్టుకుంటాం అన్నమాట. ఆరోగ్యానికి పల్చగా తింటేనే మంచిది. అది చిన్న గ్లాసులో ఉన్నాయి చూసి సరిపోవా. ఆరోగ్యానికి పల్చగా తింటేనే మంచిది. ఏం ఆరోగ్యమో ఏంటో. ఇదిగోండి ఇలా మంచిగా ఫస్ట్ మనం దోశ వేసేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసి తర్వాత స్టవ్ పెద్ద పెట్టేసుకోవాలి. అండి హలో, ఈరోజు మన ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ రాగి దోశ విత్ పల్లి చట్నీ అనమాట. రాగులతో మీకు ఏ రెసిపీ ఇష్టం చెప్పడం మర్చిపోదు. రాగి లడ్డూలు కూడా బాగుంటాయి. నాకైతే రాగి సంకటి చాలా ఇష్టం. నీకు? రాగి దోశ ఇష్టం.